హాయ్ గైస్. సో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విక్రమ్ వ్లాగ్స్. సో, ఎలా ఉన్నారు అందరూ? మీరు ముందుగా మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోనైతే మీ ఫ్రెండ్స్‌కైతే షేర్ చేయండి. సో, మన ఛానల్‌కైతే ఇన్‌స్టాగ్రామ్ పేజ్ ఉంది. కెరియర్ బై విక్రమ్ అని. సో, అక్కడ కూడా ఫాలో కండి. సో, నాకు రీసెంట్‌గా వచ్చిన కామెంట్స్ ఏంటంటే మనకి అమెజాన్ నుంచి ఇన్వెస్టిగేషన్ అసోసియేట్‌కి రోల్‌కైతే హైరింగ్ జరుగుతుందా లేదా అనైతే అందరూ అడిగినారు. సో, నేను చెక్ చేయలేదు. బట్ ఈ రోల్ అయితే ఒక 2, 3 డేస్ బ్యాకే హైరింగ్ తీసుకోవడం స్టార్ట్ అయింది. సో, ఈరోజు వీడియోలో దాని గురించి క్లియర్‌గా డిస్కస్ చేద్దాం. అండ్ ఎవరెవరు ఎలిజిబిలిటీలో ఉన్నారు. అండ్ ఎన్ని అంటే ఆపర్చునిటీ వర్క్ ఫ్రమ్ హోమ్, ఆఫీసా అదంతా కూడా క్లియర్‌గా డిస్కస్ చేద్దాం. అండ్ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో అప్లికేషన్ లింక్ ఇస్తా. సో, అక్కడి నుంచెళ్ళైతే మీరు జాబ్‌లోకైతే అప్లై చేసుకోండి. అండ్ ఇంకొకటి లింక్స్ అనేది కూడా ఎక్స్‌పైర్ అవుతా ఉన్నాయి. సో, మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకున్నట్టయితే మీకు నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా రావడం జరుగుతుంది. సో, దానివల్ల మీరు జాబ్ ఆపర్చునిటీస్ అయితే మిస్ కాకుండా ఉంటారు. సో, అదండి టాపిక్. సో, మనం వీడియోలోకెళ్ళినట్టయితే మనకి అమెజాన్ నుంచెళ్ళైతే ఇన్వెస్టిగేషన్ అసోసియేట్ అనే రోల్‌కైతే హైరింగ్ జరుగుతుంది. అండ్ హైరింగ్ లొకేషన్ వచ్చేసి కర్ణాటక. సో, కర్ణాటక లొకేషన్ నుంచెళ్తే హైరింగ్ జరుగుతుంది. అండ్ ఇదొచ్చేసి ఒక ఎల్2 లెవెల్ రోల్ అండి. సో, మనకి అమెజాన్‌లో లెవెల్ వైస్ జాబ్స్ ఉంటాయి. ఎల్2, ఎల్3, ఎల్4 అట్లా. సో, ఇదొచ్చేసి ఒక ఎల్2 లెవెల్ జాబ్ రోల్ అండ్ పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ. సో, మనకి ఇంటికాడ ఉండి అయితే వర్క్ చేసుకోనికైతే ఛాన్స్ ఉంది. మనకి ఇక్కడ నోట్ అని మెన్షన్ చేసినారు. ఒకటి 12 మంత్స్ కాంట్రాక్ట్ జాబ్ అండి అమెజాన్‌లో. సో, దాని తర్వాత బేస్డ్ అపాన్ మన పర్ఫార్మెన్స్ అనేది ఈ జాబ్ రోల్ అయితే మనల్ని వాళ్ళు పర్మనెంట్ చేయడం అయితే జరుగుతుంది. హ్మ్. మనం జస్ట్ చూద్దాం. అంటే జాబ్ డిస్క్రిప్షన్ ఏంది? వాళ్ళు ఏం వర్క్ చేస్తారనేది గూడా. So the candidates will be responsible for a wide range of duties related to the investigation and elimination of online e-commerce risk. సో ఇక్కడ చిన్న మెన్షన్ చేసినారు. సో ఆన్‌లైన్ ఈ-కామర్స్ రిస్క్‌ని ఎలిమినేట్ చేయనీకి ఈ ఇన్వెస్టిగేషన్ అసోసియేట్ అనే టీమ్ వాళ్ళైతే వర్క్ చేయాల్సి ఉంటుంది. ఐడియల్ అప్లికెంట్స్ విల్ హావ్ ద ఎక్స్‌పీరియన్స్ ఇన్ ద ఈ-కామర్స్ పేమెంట్ స్పేస్, ప్రీవియస్ ట్రస్ట్ అండ్ సేఫ్టీ experience succeeding in a customer driven workplace, and all candidates will be analytical and capable of succeeding in a fast paced environment. So ఇదంతా గూడా కస్టమర్ సేఫ్టీ అండ్ అండ్ అమెజాన్ మీద ట్రస్ట్ అనేది పోకుండా సో ఇన్వెస్టిగేషన్ జేయాలి. ఆన్‌లైన్‌లో జరిగే ఈ ఫ్రాడ్స్‌ని అన్నిటిగా ఎలిమినేట్ జేయనీకి. సో ఇదంతా జాబ్ డిస్క్రిప్షన్ అండ్ దీనికొచ్చేసి మెయిన్ జాబ్ రెస్పాన్సిబిలిటీ ఇక్కడ మళ్ళీ మెన్షన్ చేసినదేంటంటే, రీసెర్చ్ అండ్ ఎవాల్యుయేట్ ఫ్యాక్ట్స్ సరౌండింగ్ సెల్లర్ ట్రాన్సాక్షన్. సో, సెల్లర్‌కి సంబంధించిన ట్రాన్సాక్షన్‌ని మనం రీసెర్చ్ చేయాల్సుంటది. టేక్ అప్రోప్రియేట్ యాక్షన్ ఆన్ ఇన్వెస్టిగేటెడ్ ట్రాన్సాక్షన్స్ బేస్డ్ ఆన్ ద ఎస్టాబ్లిష్డ్ ఎస్ఓపీస్. అంటే మనకి ప్రాపర్ స్టాండర్డ్ ఎస్ఓపీస్ ఉంటాయి. సో, వాటిని ఫాలో అయ్యి మనం ఒక ట్రాన్సాక్షన్‌లో ఒకటి ఫాల్ట్ అనేది డిఫాల్ట్ కనుక్కున్న తర్వాత వాటిని ఫాలో అవ్వకుంటూ మనం ఏం యాక్షన్ తీసుకోవాలనేది దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. డాక్యుమెంటే documents their actions by providing detailed annotations, communicates with external customers via phone or email during the investigation process. So communicate with internal customers in person via email, annotations during phone during following the investigation process. So ఇదంతా కూడా డే టు డే వర్క్ ప్రాసెస్ ఎలా చేస్తామనేది ఇక్కడ వాళ్ళు క్లియర్‌గా మెన్షన్ చేసినారు. అండ్ ఈ రోల్ వాళ్ళకి ఏం బేసిక్ క్వాలిఫికేషన్స్ అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ ఉండాలి. అండ్ వర్క్ ఎక్స్‌పీరియన్స్ వచ్చేసి 0-1 ఇయర్స్ ఉండాల్సుంటుంది. అండ్ ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. రిటన్ అండ్ స్పోకెన్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అయితే వచ్చి ఉండాలి. నెక్స్ట్ మనకి ఎబిలిటీ టు హ్యాండిల్ ద లార్జ్ సెట్స్ ఆఫ్ డాటా. అంటే ఎక్కువ క్వాంటిటీలో డాటాని మనం మేనేజ్ చేయనీకి, హ్యాండిల్ చేయనీకైతే మనకి ఎబిలిటీ అనేది ఉండాలి. నెక్స్ట్ డెమాన్‌స్ట్రేటెడ్ ఎబిలిటీ టు వర్క్ ఇన్ ఎ టీమ్ ఆర్ డైనమిక్ ఎన్విరాన్మెంట్. సో, మనమైతే కంపల్సరీ ఒక టీమ్‌లో చేస్తారు. మనం ఆ టీమ్‌లో యాడ్ అయిన తర్వాత ఒక టీమ్ మెంబర్‌తో కమ్యూనికేట్ అవ్వుకుంటూ ప్రాపర్‌గా ఒక ఇష్యూని ఎలా హ్యాండిల్ చేయాలి అనేది అంతా హ్మ్. ఒక టీమ్‌తోని డిస్కస్ చేసి మనం ఒక ఇష్యూనయితే రిజాల్వ్ చేయాల్సుంటుంది. అండ్ ఇక్కడ ఇది ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి డెమాన్‌స్ట్రేటెడ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ అనలిటికల్ స్కిల్స్ అండ్ ప్రొవైడ్ ఎబిలిటీ టు ప్రొడక్టివిటీ, ఎఫిషియన్సీ. ఈ ప్రొడక్టివిటీ అండ్ ఎఫిషియన్సీ అనేది కంపల్సరీ ఉంటుంది కాబట్టి అది మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఏ వర్క్‌లో అయినా హైయెస్ట్ లెవెల్ ఆఫ్ అక్యురసీ అనేది మెయింటైన్ చేయడం అమెజాన్‌లో అయితే కంపల్సరీ ఉంటుంది. సో, ఇదొచ్చేసి జాబ్ డిస్క్రిప్షన్ అండి. సో, ఇక్కడ మీరు నేనిచ్చిన లింక్ మీరు ఓపెన్ చేసిన వెంటనే సేమ్ ఇలాంటి పేజ్ అయితే మీకు ఓపెన్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ కనిపిస్తున్నట్టు మీకు అప్లై నౌ అనే బటన్ అయితే ఉంటుంది. సో, దీన్ని అప్లై నౌ ఒత్తిన తర్వాత సేమ్ అమెజాన్ జాబ్స్ అకౌంట్‌కైతే వెళ్ళడం జరుగుతుంది. సో, అక్కడ త్రూ మీరు ఎలా మనం అమెజాన్ హైర్ ప్రో పోర్టల్‌తో డీటెయిల్స్ ఫిల్ చేసి అప్లికేషన్ అయితే ఫిల్ చేస్తామో, సేమ్ అలానే అప్లికేషన్ అయితే ఫిల్ చేయండి. సో, థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో, ఇలాంటి మోర్ జాబ్ అప్డేట్స్ మీకు ఫాస్ట్‌గా మిస్ కాకుండా రావాలంటే అయితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బెల్ ఐకాన్‌తో క్లిక్ చేయండి. నెక్స్ట్ మన ఛానెల్‌కి ఇన్‌స్టాగ్రామ్ పేజ్ ఉంది. కెరియర్ బై విక్రమ్ అని. సో, అక్కడ కూడా ఇలాంటి జాబ్ అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను. సో, కీప్ ఫాలో ఆన్ మై ఇన్‌స్టాగ్రామ్ పేజ్. థాంక్ యూ. బై బై. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్. Please do apply for this job.